హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ అందరికీ తెలిసేలా కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను. అక్కడ క్లిక్ చేసి ఫాలో చేయండి. అభినవ్ కోట్ పాకెట్లో ఉన్న ఫోన్ లాక్కొని దానిలో ఉన్న ఫొటోస్ ఓపెన్ చేసి సహస్ర చేతిని ఫోర్స్గా తీసుకొని ఆ చేతిలో ఫోన్ పెట్టాడు చూడమని. అవి సహస్ర ఫొటోస్, శాలిని ట్రీట్ చేస్తున్నప్పుడు తీసిన ఫొటోస్. ఆ ఫొటోస్ ఏంటో అర్థం కాని కన్ఫ్యూజన్తో వాట్ ఈస్ దిస్ అంటూ రాజుని ప్రశ్నిస్తే, సూసైడ్ చేసుకోబోతున్న నిన్ను సేవ్ చేసి సేఫ్గా ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించిన నాకు మస్కా కొట్టి వెళ్ళి సూసైడ్ చేసుకున్నావని ప్రూవ్ చేసే ఫొటోస్ అనడంతో షాక్ అయిన సహస్ర హార్ట్ బీట్ ఫాస్ట్ అయింది. అండ్ సేఫ్ సైడ్ నీ సూసైడ్ నోట్ కూడా ప్రిపేర్ చేయించా అంటూ అభినవ్తో ప్రిపేర్ చేయించిన ఒక డూప్లికేట్ సూసైడ్ నోట్ సహస్ర ముందుంచాడు రాజ్. అది చూసిన సహస్రకు పూర్తిగా భయం ఆవహించింది. ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తావు నువ్వు? ఇవన్నీ చూపించి నన్ను భయపెట్టి నీ సొంతం చేసుకోవాలనుకుంటే అది ఎప్పటికీ జరగదు అని కోపంతో అరుస్తున్న సహస్ర కాళ్ల మీద ఫైల్ పెట్టి సైన్ చేయి అని శాసించినట్టే చెప్పాడు రాజ్. అసలు తన మాట వినడానికి కూడా ఇష్టపడని అటువంటి మనిషి కోసం తన మనసు చంపుకొని సైన్ చేసి అభిమానాన్ని వదులుకోవటం ఇష్టం లేని సహస్ర సైలెంట్గా తలదించి కళ్ళు మూసుకుంది. సహస్ర, సైన్ ఆన్ ద అగ్రిమెంట్ అని మళ్ళీ చెప్పాడు. రెస్పాండ్ అవ్వలేదు సహస్ర. తన మౌనం భరించలేనంత ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటే, నాకు నచ్చని పని ఎవ్వరు చేసినా నాకు తిక్క రేగుతుంది. ఆ తిక్కలో నేనేం చేస్తానో నాకే తెలియదు. నన్ను ఎదిరించి నా నుంచి తప్పించుకొని ఎస్కేప్ అవ్వడం ఇంపాసిబుల్. నన్ను రాక్షసుని చేయకుండా సైన్ చేయి అని హెచ్చరిల్లిన కోపంతో వార్నింగ్ ఇస్తూ ఉంటే అభినవ్కి ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ తనలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఒక ఫ్రెండ్గా చేసేది తప్ప ఒప్ప అని జడ్జ్ చేయకుండా రాజ్ మాత్రమే ఇంపార్టెంట్ అనుకున్న అభినవ్ జస్ట్ అలా చూస్తూ ఉన్నాడు. రాజ్ కోపానికి లోపల నుంచి భయం పుట్టుకొస్తూ ఉంటే సైన్ చేసి తన అభిమానాన్ని వదులుకోలేక కన్నీళ్లను ఆశ్రయించిన సహస్ర ఆలోచనలో పడింది. రాజ్ చెప్పినట్టుగానే నైట్ తనని ఏం చేసినా ఎవ్వరికీ తెలియదు. బట్ ఇంటి వరకు తీసుకొచ్చి సేవ్ చేశాడు. ఇప్పుడు కూడా తన జీవితాన్ని నాశనం చేయాలన్నా, తనని అనుభవించాలన్నా అతన్ని ఆపేవాళ్ళు లేరు. ఆడదాని మీద పిచ్చితో చచ్చేవాళ్ళు, కామంతో కొట్టుకునే వాళ్ళు ఎలా ఉంటారో ఆల్రెడీ తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే రాజులో అటువంటి నేచర్ ఎప్పుడు కనిపించలేదు. కేవలం ఆడవాళ్ల మీద కోపం, అసహ్యం, అపనమ్మకం మాత్రమే ఉన్నాయి. తన మీద అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి ఆడవాళ్ల మీద కోపంతో ఉన్న వ్యక్తికి తనను సేవ్ చేసి ఇంటికి తీసుకొచ్చి ఇలా లాక్ చేయడం దేనికి? అసలు శరీరమే కావాలనుకుంటే అగ్రిమెంట్ దేనికి అని ప్రశ్నించుకున్న సహస్రకి అంతా గందరగోళంగా అనిపిస్తుంది. గడిచిన కొన్ని గంటల నుంచి రాజ్ బిహేవియర్లో ఒక తిక్కతనం, ఒక పిచ్చితనం, ఒక మొండితనం గమనించిన సహస్రకు అగ్రిమెంట్లో అసలు ఏముంది అనుకుంటూ ఫైల్ చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసింది చదవడానికి. అంతే, నెక్స్ట్ మినిట్ ఆ ఫైల్ లాక్కున్నాడు రాజ్. నేను చదవమని చెప్పలేదు, సైన్ చేయమని మాత్రమే చెప్పాను అన్నాడు స్ట్రేంజ్గా తనని చూస్తున్న సహస్రతో. అగ్రిమెంట్లో ఏముందో తెలియకుండా నేను సైన్ చేయను అంది ఖరాఖండిగా. నీ లైఫ్ ఉంది, చావును కోరుకొని వెళ్ళిన నిన్ను సేవ్ చేశాను నేను. ఆ క్షణం నుంచి నీ లైఫ్ మీద ఫుల్ రైట్స్ నావి. దీనికోసం ప్రశ్నించి విసిగించి నాకు చిరాకు తెప్పించకుండా సైన్ చేయి అంటూ ఓపెన్ చేసిన ఫైల్ పెన్తో సహా మళ్ళీ తన కాళ్ళ మీద పెట్టాడు రాజ్. తన ముందు స్టిఫ్గా నిలబడి ఎరుపెక్కిన కళ్ళతో ఆర్డర్ వేస్తున్న రాజ్ను బెదురుగా చూస్తూ, ఎటువంటి అగ్రిమెంట్స్, ఎటువంటి రూల్స్ లేవన్నావు, మరి ఇదేంటి అని అడిగింది గొంతు తగ్గించి. లాజిక్స్ మాట్లాడే ముందు ఒకటి ఆలోచించు. ఎలాగైనా వదిలేసుకున్న జీవితమే, తప్పదు అని తల వంచుకున్నప్పుడు ఇక అగ్రిమెంట్లో ఏముంటే నీకెందుకు అని చిట్లించిన మొహంతో చిరాగ్గా ప్రశ్నించి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకున్నాడు రాజ్. ప్లీజ్, నాకు ఇదంతా ఇష్టం లేదు, నన్ను వదిలేయండి అంటూ చివరి ప్రయత్నంగా రాజ్ అండ్ అతని పక్కనే ఉన్న అభినవ్ని చూస్తూ కన్నీళ్లతో చేతులు జోడించింది సహస్ర. ఆ క్షణం అభినవ్ మనసు మేలిపెట్టిన ఫీలింగ్. సహస్ర పరిస్థితికి జాలిగా అనిపిస్తూ ఉన్న ఫ్రెండ్ని అబ్జెక్ట్ చేయలేక రాజ్ నిర్ణయం కోసం అతన్ని చూస్తూ ఉన్నాడు. నాకు ఫోర్స్ చేయడం, లాక్ చేయడం రెండూ ఇష్టం ఉండదు. అంతవరకు తెచ్చుకోకుండా స్మూత్గా ఈ పని ఫినిష్ చేయి.
అని స్మూత్ వాయిస్తో ఆర్డర్ వేశాడు రాజ్. రాజ్ చెప్పిన తీరుకి, అందులోని పాయింట్కి నిస్సహాయంగా చూస్తూ, మరి దీన్నేమంటారు అంది కళ్ళ నిండా పొంగుతున్న కన్నీళ్లతో. దీనిని కన్విన్స్ చేయడం అంటారు. నీ కళ్ళ ముందున్న పాయింట్ నీకు అర్థమయ్యేలా చెప్పడం అంటారు. స్మూత్గా మన అగ్రిమెంట్ ఫినిష్ చేస్తే నెక్స్ట్ హ్యాపీగా మన లవ్ జర్నీ స్టార్ట్ చేద్దాం. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. చెప్పానుగా, నువ్వు కూడా నాతో ఆడుకోవచ్చని అని స్ట్రెస్ చేసి కామెంట్ చేస్తున్న రాజ్ ఆర్డర్స్కి విసిగిపోయిన సహస్ర పెన్ తీసుకొని కనీసం ఆ పేపర్స్లో ఏముందో కూడా చూడకుండా మార్క్ చేసిన చోట సైన్ చేస్తూ ఉంటే, ఫుల్ నేమ్ మెన్షన్ చేయండి అని అడ్వైస్ చేశాడు అభినవ్. అప్పటి వరకు అసలు జరుగుతున్న దానితో సంబంధమే లేకుండా స్తంభంలా నిలబడిన అభినవ్ నోరు తెరిచి చెప్పిన మొదటి మాటకి కోపంగా, విసుగ్గా అతను చూసింది. నా డ్యూటీ ఇంతవరకే అన్నట్టు ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకున్నాడు అభినవ్. పార్ట్నర్ ఆఫ్ రాజ్వీర్ సిన్హా అని మెన్షన్ చేసిన చోట సహస్రకి బలుపు బాబు పేరు కనిపించేసరికి పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు వీడి తిక్కకి రాయల్ నేమ్ అవసరమా అనుకుంటూ పెదవి బిగించి తలెత్తి రాజ్ని చూసిన తనలో ఆ ఫీలింగ్ స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అది నేనే అన్నట్టు హెడ్ నోట్ చేస్తూ చిన్న స్మైల్ ఇచ్చిన రాజ్, సైన్ చేయి అని కళ్ళతోనే డాక్యుమెంట్స్ వైపు చూపించాడు. ఎన్ని విధాలుగా ట్రై చేసినా మూర్ఖత్వంతో కొట్టుకుపోతున్న రాజ్ ఖచ్చితంగా తన మాట చెల్లనివ్వడు. అలాగే తనని వదిలిపెట్టడు. బలవంతం చేసేవాడే అయితే ఇప్పటికే ఆ పని చాలాసార్లు చేయొచ్చు. అంతకు మించి ఈ మెంటలోడికి ఇంకేదో కావాలి. అందుకే నన్ను అగ్రిమెంట్స్ కూడా చూడనివ్వటం లేదు అని మ్యాటర్ కనపడకుండా పైన వైట్ పేపర్స్తో కవర్ చేస్తున్న అగ్రిమెంట్లోని ప్రతి పేపర్లో తన జీవితాన్ని మలుపు తిప్పే ఎటువంటి కండిషన్స్ ఉన్నాయో, ఎన్ని సుడిగుండాలు ఉన్నాయో అని ఆలోచిస్తూనే అన్ని పేపర్స్ మీద వరుసగా సైన్ చేసింది. సహస్ర చతుర్వేది అని. అభినవ్ చెప్పినట్టు ఫుల్ నేమ్ డాక్యుమెంట్స్ మీద చాలా ఫాస్ట్గా మెన్షన్ చేస్తుంది సహస్ర. సహస్ర అని పేరు నాలుగు మీద రిపీట్ చేస్తున్న రాజ్, ఈ హంసకి కరెక్ట్ పేరే పెట్టారు అన్న ఫీలింగ్ అయితే చతుర్వేది అన్న సహస్ర ఇనిషియల్ దగ్గర స్టక్ అయిన అభినవ్ ఆలోచనలో పడ్డాడు. ఇవిగో దాని ఫొటోస్ అని కోపం కసి నిండిన కళ్ళతో సహస్ర ఫొటోస్ ఫ్యామిలీ లాయర్ మీదకు విసిరేసింది యామిని మల్హోత్రా. చల్లా చెదురుగా కింద పడిన సహస్ర ఫొటోస్ కలెక్ట్ చేస్తున్న లాయర్తో, అది ఎక్కడ దాక్కుందో ముందు కనిపెట్టు. నా కొడుక్కి చావు చూపించిన దాన్ని అంత తేలిగ్గా వదలను. మనుషుల్ని పంపు, ఎంతైనా ఖర్చు పెట్టు. రెండో కంటికి తెలియకుండా అది నా ఇంట్లో ఉండాలి. నా కొడుకు కళ్ళు తెరిచాక దాని అంతు చూస్తాడు అని కసిగా శాసిస్తున్న యామినికి వంకర నవ్వుతో, మీరనుకున్నట్టు అంతా జరుగుతుంది మేడం. సిటీ మొత్తం మన మనుషుల్ని స్ప్రెడ్ చేశాను. ఎక్కువ టైం కూడా పట్టదు. సహస్ర ఎక్కడ దాక్కున్నా పట్టుకొని సైలెంట్గా మన దగ్గరికి చేర్చే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ నా కంట్రోల్లో ఉన్నారు. బట్ వాళ్ళు ఎంత స్పీడ్గా రిజల్ట్ ఇస్తారో అంతే ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. అందులోనూ చతుర్వేది వారసురాలంటే మరింత కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి అని చివరి మాటలు నసుకుతూ ఉంటే, కావలసినంత ఖర్చు పెట్టు లాయరు. మూడో కంటికి తెలియకుండా పని మాత్రం పూర్తవ్వాలి. ఇది మైండ్లో పెట్టుకో అని గట్టిగా చెప్పి 20 లక్షల చెక్ సైన్ చేసి ఇచ్చింది యామిని. అది చూసిన లాయర్ కళ్ళు మెరిశాయి. వెంటనే చెక్ అండ్ సహస్ర ఫొటోస్ వేళ్ల మధ్య ఆడిస్తూ తన నెట్వర్క్లోని మెంబర్స్ని యాక్టివ్ చేశాడు. పని పడింది, కలవండి అని ఇన్ఫర్మేషన్ పాస్ చేసి కాల్ కట్ చేశాడు. లాయరు, చెక్ చూడగానే నీ కళ్ళలో వచ్చిన మెరుపు తొందరలోనే నా కళ్ళలోకి రావాలి. లేదంటే నువ్వు సరాసరి పైకి పోతావు. నా కొడుకు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి వాడికి ఎదురుగా దాన్ని నిలబెట్టాలి అంది. 600 జరిగి తీరాలి అన్నట్టు యామినిని ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న లాయర్కు ఆవిడ కోరిక బలం, అందులోని పంతం ఏంటో బాగా తెలుసు. ఆవిడ ఎంత పట్టుదలగా అడిగిందో అంతే పట్టుదలతో, మీ పని అయిపోతుంది మేడం, మన వాళ్ళు అసాధ్యులు అని చాలా కాన్ఫిడెంట్గా భరోసా ఇచ్చాడు. నిజంగానే ఈ అమ్మాయి చతుర్వేది ఫ్యామిలీ మెంబరా? అలా అయితే ఇటువంటి సిచ్యువేషన్లో ఎలా స్టక్ అయింది? సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం చతుర్వేది ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చింది అంటే చాలా పెద్ద సమస్య ఉంది అని రకరకాలుగా ఆలోచిస్తున్న అభినవ్కి మరొక డౌట్ కూడా ఉంది. ఒకవేళ తన సొంత పేరు కాకుండా తప్పించుకోవడానికి ఇలా ఏమైనా చేస్తుందా అని. అది కూడా అనిపించింది.
ఇప్పుడు ఏది క్వశ్చన్ చేసినా రాజ్ మరింత సీరియస్ అవుతాడు. ఇది కరెక్ట్ టైం కాదు, తర్వాత తెలుసుకుందామని తన ఆలోచనలకు చెక్ పెట్టిన అభినవ్ సైన్ చేయడం ఫినిష్ అవ్వడంతో ఫైల్ తీసుకొని అన్ని డాక్యుమెంట్స్ మళ్ళీ చెక్ చేసుకుంటున్నాడు. కాంట్రాక్ట్ అగ్రిమెంట్, మ్యారేజ్ అగ్రిమెంట్, క్లాస్ 1, క్లాస్ 2 అగ్రిమెంట్స్ అన్నిటి మీద కరెక్ట్గా సైన్స్ ఉండడంతో రాజ్ని చూశాడు ఓకే అన్నట్టు. వీళ్ళిద్దరి ఫీలింగ్ చెక్ చేస్తున్న సహస్ర, ఇప్పుడు నేను సూసైడ్ చేసుకుంటా అంది స్ట్రాంగ్ బేస్ వాయిస్తో. చాలా ఖచ్చితంగా ఎటువంటి బెదురు భయం లేకుండా చెప్పిన తనని క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్తో రాజ్ చూస్తూ ఉంటే సహస్ర ఆలోచన అర్థమైన అభినవ్ కంగు తిన్నాడు. ఇప్పుడు తను ఎటువంటి స్టెప్ తీసుకున్నా అది రాజ్కి ప్రాబ్లం. అందుకే ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అండ్ కంగారుతో అడుగుతూ రాజ్ని చూస్తూ ఉంటే, నువ్వు ఓవర్ చేయకు మామా అని అభినవ్ని విసుక్కొని, ఏంటే సైన్ చేయగానే కొమ్ములు మొలిచాయా, నన్నే బెదిరిస్తున్నావు అన్నాడు తన మీద కళ్ళు నిలిపి. ఎస్ మిస్టర్ రాజ్వీర్ సిన్హా, నాకిష్టం లేకుండా నాతో ఫోర్స్గా అగ్రిమెంట్ మీద సైన్ చేయించారు. ఈ పాయింట్ మెన్షన్ చేస్తూ ఇప్పుడే సూసైడ్ నోట్ పెట్టి సూసైడ్ చేసుకుంటాను. ఇన్ని విధాలుగా నన్ను బెదిరించి భయపెట్టిన నిన్ను అంత తేలిగ్గా వదలను. సహస్ర చతుర్వేది అని నేను నా ఇష్టంతో సంబంధం లేకుండా రాజ్వీర్ సిన్హా చేయించిన అగ్రిమెంట్ వలన మనస్తాపానికి గురై అతని హ్యారాస్మెంట్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సూసైడ్ నోట్ ప్రిపేర్ చేస్తాను. నీ పక్కనున్నవాడు లాయర్ అని చెప్పావు కదా, అడగండి ఒకసారి. సూసైడ్ నోట్ నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు అని బెదిరింపుకు దిగిన సహస్ర ధైర్యానికి తెగింపుకి పెట్రోల్ పోసినట్టు మండుతూ ఉంటే చాచి పెట్టి చెంప మీద పీకాడు రాజ్. నెక్స్ట్ సెకండ్ సహస్ర మాట లాగిపోయి సోఫాలో సైడ్కి పడిపోవడం, కోపంతో ఊగిపోతున్న రాజ్ని ముందు నుంచి బలంగా పట్టుకొని సహస్ర నుంచి దూరంగా తీసుకురావటం, కిచెన్ నుంచి తరుణ్ పరుగున బయటికి రావటం అన్నీ క్షణంలో జరిగిపోయాయి. వదలు మామా అని అభినవ్ని బలవంతంగా పక్కకు తోసేసి మళ్ళీ సహస్ర మీదకి తోక తొక్కిన తాచులా దూసుకొస్తూ ఉంటే ఫాస్ట్గా వెనుక నుంచి పట్టుకొని, తన కోపంలో అర్థముంది, మాట్లాడుకోవాల్సిన విషయాలకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అని కన్విన్స్ చేస్తూ ఉంటే కోపంతో మండిపోతున్న రాజుని కన్నీళ్లు నిండిన కళ్ళతో తగలబెట్టేసేలా చూస్తోంది సహస్ర. చూసావా దాన్ని, చేతకాని కోపం నా మీద చూపిస్తుంది అని ఫోర్స్గా అభినవ్ని విడిపించుకుని తోసేసి, చస్తాను అని నన్నే బెదిరిస్తోంది. చావటానికి చూపించే పౌరుషం బ్రతకడానికి చూపిస్తే నా చేతికి చిక్కేది కాదుగా. ఆ బుద్ధి అప్పుడు లేదు, ఇప్పుడు చస్తానని చావు తేటలు నా మీద ప్రయోగిస్తోంది. బ్రతకడం చేతకాక చచ్చేదానికి అంత పొగరుంటే బ్రతకాలి అని తాపత్రయపడే నాకు ఇంకెంత ఉండాలి మామా. ప్రొటెక్ట్ చేసి తీసుకొచ్చినందుకు నన్నే బెదిరిస్తోంది అని ఆవేశంలో అరుస్తున్న రాజ్ అరుపులు ఇల్లంతా ప్రతిధ్వనిస్తూ ఉంటే, నన్ను బెదిరించినప్పుడు నాకు ఇలాగే కోపం వచ్చింది, కానీ నా కోపం నీకు అర్థం కాలేదు. నా కోపం చూపించే శక్తి కూడా నాకు లేదు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నీకు అర్థమయ్యేలా చెప్పినందుకు మళ్ళీ నన్ను కొట్టి నా మీదకే వస్తున్నావు. అసలు నువ్వు మనిషివి కాదు, మెంటల్ రాక్షసుడివి. నీకు కొంచెం కూడా నా కన్నీళ్ళు అర్థం కాదు. జీవితం విలువ అంత బాగా తెలిసిన వాడివి నా జీవితాన్ని శాసిస్తున్నావు చూడు, నీకసలు మనసు అనేది లేదు అని గట్టిగా అరిచి చెప్పిన సహస్ర కన్నీళ్లతో కాళ్లను చుట్టుకొని ముఖం దాచుకుంది. జారుతున్న కన్నీళ్లతో వెక్కుతున్న సహస్ర వెక్కిళ్లతో ఇల్లంతా నిశ్శబ్దం ఆవహించింది. ఆ నిశ్శబ్దంలో నిశితంగా సహస్రాన్ని చూస్తూ ఉండిపోయాడు రాజ్. అతను డెసిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అభినవ్. 2 నిమిషాలు గడిచినా ఎవ్వరిలో ఎటువంటి కదలిక లేకపోవడంతో అప్పటి వరకు కాస్త దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న తరుణ్, అన్నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయింది, సార్కి చెప్పు అనేసి కిచెన్లోకి వెళ్ళిపోయాడు తిరిగి. తరుణ్ బ్రేక్ చేసిన సైలెన్స్లో నుండి బయటకు వచ్చిన రాజ్, నువ్వు ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేయి అని అభినవ్కి చెప్పి సోఫాలో ముడుచుకొని మోకాళ్ళ మధ్య ముఖం దాచుకున్న సహస్రను చేతుల్లోకి తీసుకున్నాడు. రాజ్ డెసిషన్ అర్థమయ్యి అభినవ్ వెళ్ళిపోతే సహస్రను తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చోపెట్టి పక్కనే కూర్చుంటూ తరుణ్ని పిలిచాడు రాజ్. తన ఆఖరి ప్రయత్నం కూడా విఫలం అవడంతో ఇక ఏ దారి లేదా అనుకుంటూ కళ్ళు కూడా తిప్పకుండా రాజ్నే చూస్తోంది సహస్ర. నిమిషంలో తరుణ్ బ్రేక్ఫాస్ట్ మొత్తం టేబుల్ మీద సెట్ చేసి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరి మధ్య ఉండకూడదని. ఇద్దరికి ప్లేట్స్లో సర్వ్ చేసి
నన్ను చూసింది చాలు, తిను అని ఎటువంటి ఫీలింగ్ లేకుండా చెప్పి రాజ్ తింటూ ఉంటే అసలు కొంచెం కూడా కనికరం అనేదే కనిపించని రాజ్ డెసిషన్కి ముందు కన్నా ఎక్కువ దుఃఖం వస్తూ ఉంటే నాకొద్దు అంది పెద్దగా వెక్కిళ్ళు పెడుతూ. అలా అనడమే నెక్స్ట్ సెకండ్ సహస్ర చేయి తనకు దగ్గరగా లాక్కున్న రాజ్, నాకు ప్యాంపర్ చేయడం తెలీదు అని సీరియస్గా చెప్తూ ప్లేట్లో ఉన్న ఫుడ్ ఫోర్క్తో తీసుకొని సహస్ర బుగ్గలు నొక్కి నోట్లో కుక్కాడు. ఫోర్స్గా రాజ్ చేసిన పనికి కోపంగా అతని చేతులు విసిరికొట్టి నోట్లో కుక్కిన ఫుడ్ ప్లేట్లోకి ఉమ్మేసింది సహస్ర. తినకపోతే చస్తావు, చంపుతాను అని బెదిరించడం నా దగ్గరుండవు. అగైన్ అండ్ అగైన్ ఇదే రిపీట్ చేస్తా. ఇటువంటి విషయాల్లో నాకు పేషెన్స్ చాలా ఎక్కువ అని గేరగా చెప్తున్న రాజ్ని బాధగా చూస్తోంది సహస్ర. తన ఫీలింగ్ అస్సలు పట్టించుకోకుండా మళ్ళీ ఫోర్క్తో ఫుడ్ తీసి పెడుతూ ఉంటే నాకొద్దు, నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు, నన్ను వదిలే ప్లీజ్ అని అతని చేతిని అడ్డుకుంటూ రిక్వెస్ట్ చేసింది. నీ ఇష్టంతో ఇక్కడ ఎవ్వరికీ సంబంధం లేదు. చావు దాకా వెళ్ళిన నువ్వు అన్ని ఇష్టాలు వదిలేసావు కదా, ఇప్పుడేంటి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశావు అని విసుక్కుంటూ ఉంటే సహస్రకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. నీ చావుని ఆపి నిన్ను సేవ్ చేసిన ఆ క్షణం నుంచి నువ్వు బ్రతుకుతున్నంతకాలం నీ లైఫ్ కంప్లీట్గా నాది. మళ్ళీ ఇది రిపీట్ చేయను, మైండ్లో పెట్టుకో. ఈ 3 months నువ్వు నాకు కావాలి. ఆఫ్టర్ దిస్ నీ లైఫ్ మీద ఫుల్ ఫ్రీడమ్ నీకు ఇచ్చేస్తాను. ఈలోపు కన్నీటి యుద్ధాలు నిరాహార దీక్షలు చేసి నాకు తిక్క రేపవే అనుకో, ఆ తిక్కలో ఏదో ఒకటి చేసేస్తాను. చెప్పానుగా నాకు పేషెన్స్ చాలా తక్కువ. సో నా పేషెన్స్ టెస్ట్ చేయకుండా నువ్వు వద్దు అనుకున్న నీ జీవితాన్ని ఈ 3 months నా కోసం వదిలేయి. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, నేను హ్యాపీగా ఉంటాను అంటూ సహస్ర ఫేస్కి క్లోజ్గా వచ్చి తన కళ్ళలోకి డీప్గా చూస్తూ, నాకు ఫోర్స్ చేయటం అలవాటు లేదు, నువ్విప్పుడు కొత్తగా నేర్పించుకో అని స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటే రాజ్ ఇంటెన్షన్ అర్థమైన సహస్రలో సన్నగా షివర్ స్టార్ట్ అయింది. తన భయం అంచనా వేస్తూ, తింటావా తినిపించనా అని గద్దించేసరికి పూడుకుపోతున్న గొంతుతో నేను తింటాను అంటూ వెంటనే రాజ్ చేతిలోని ఫోర్క్ తీసుకుంది సహస్ర. ఈ మాత్రం భయం అన్నా ఉంది దీనిలో, ఈ భయంతో కొంతకాలం మేనేజ్ చేయొచ్చు, బట్ దీని మీద అరిచి నా గొంతు పోయేలా ఉంది అనుకుంటూ తరణ్ అని అరిచినట్టే పిలిచాడు రాజ్. ఉలిక్కి పడుతూ బెదర్ కళ్ళతో భయంగా చూసింది సహస్ర. నీ కంటికి నేను మరీ రాక్షసుల్లా కనిపిస్తున్నానా అని తన భయానికి విసుక్కుంటూ తిను అని కసిరి తరంగ్ రావడంతో పసుపు మిరియాలు వేసి వేడిగా పాలు వితౌట్ షుగర్ ప్రిపేర్ చేయమని ఆర్డర్ వేయటంతో వీడు ఇంత ట్రెడిషనల్ రాక్షసుడా అనుకుంటున్న సహస్రలో ఒక వింత ఫీలింగ్. ఓకే సార్ అని తరంగ్ వెళ్ళిపోవడంతో ఇంకా తనని పట్టి చూస్తున్న సహస్ర ముఖం మీద చిటిక వేసి, నిన్ను అరిచి భయపెట్టడానికే నా గొంతు ప్రొటెక్ట్ చేసుకుంటున్నా అని చెప్పిన బాబుని విడ్డూరంగా చూస్తూ ఉంటే రూమ్లోకి వెళ్ళాక పర్సనల్గా చూసుకుందాం, ముందు తిను అనడంతో టక్కున కళ్ళు కిందకి దించేసింది సహస్ర. వీడిని చూసిన తప్పే, మనం ఎలా చూసినా వీడు మాత్రం అదే ఫీలింగ్లో ఉంటాడు చెప్పుడు అని పళ్ళు నూరుకుంటూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన సహస్రకు మెడిసిన్ ఇచ్చి తరంగ్ తెచ్చిన పాలు సహస్ర చేతికిచ్చి ప్రాపర్గా పట్టుకో అంటూనే తనని ఎత్తుకొని పైకి నడుస్తూ ఉంటే, పైకి వెళ్తే ఇప్పుడు వీడు పర్సనల్గా చూస్తాను అంటాడు అని బ్రెయిన్లోనే రీల్ వేసుకుంటున్న సహస్ర నేను కిందే ఉంటాను అనేసరికి కళ్ళు చిన్నవి చేసి షార్ప్గా చూసిన చూపుకి బెదిరి కళ్ళు మూసేసింది సహస్ర. బలుపు బాబు పాపం సహస్రను భయంతో బాగానే కంట్రోల్లో పెట్టాడు. కానీ ఈ భయంతో నోట్లో ముద్ద పెట్టించగలడు, కానీ ముద్దు పెట్టించుకోగలడా చూద్దాం. బలుపు బాబు భయంతో కొన్ని పనులు చేయించొచ్చని పాపకు నేర్పిస్తే బలుపు బాబు కోరుకుంటున్న ప్రేమను తన ఇష్టం ప్రేమతో మాత్రమే గెలుచుకోగలడని సహస్ర బాబుకి అర్థమయ్యేలా చేస్తుందా? వీళ్ళిద్దరి మధ్య ఈ కోల్డ్ వార్ ఎటు దారి తీస్తుందో చూద్దాం. చూడాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.